సంధ్య గారు మిమ్మల్ని అందరూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు సంధ్యక్కగా ప్రేమతో మర్యాదగా పిలుస్తుంటారు. బేసిక్గా మీకు ఎట్లా అనిపిస్తుందో ప్రతి ఒక్కరు చిన్న పెద్దవాళ్ళు అందరూ కలిపి సంధ్యక్క సంధ్యక్క అంటుంటే బేసిక్గా మీకు సంతోషం ఆబ్వియస్లీ ఉంటుంది. అది చిన్నవాళ్ళు పిలిస్తే ఓకే ఫైన్, మీకంటే పెద్దవాళ్ళు కూడా సంధ్యక్క అని పిలుస్తుంటారు. సో దీన్ని కొద్దిగా కొనసాగింపుగా మేము ఏం చేసామంటే ఒక చిన్న పద్యం మీ పైన రాసాం. సో మీ అనుమతితో. ఓకే. షూర్. అమ్మా ఓ సంధ్యమ్మ, అభాగ్యుల పాలిటి ఓ తల్లి వైనావమ్మ, వారి వారి మూగరోదనకు గొంతువై వచ్చావమ్మ, వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నావమ్మ, నువ్వు సాధించినవి చాలవమ్మ, నీ అడుగులో అడుగునై నీ ధైర్యానికి తోడై నీ ఆవేశానికి గొంతుకనై నీకు తోడై ఉంటామమ్మ, అమ్మా ఓ సంధ్యమ్మ. థ్యాంక్ యూ అండి. సో బేసిక్గా ఏంటంటే మీరు ప్రతి ఒక్కరికి తల్లిగా నిలబడి, ఇప్పుడు తల్లి బిడ్డను ఎట్లా సంరక్షించుకుంటుంది ప్రతి చెడు మంచి ప్రతి చోట, అట్లాగే మీరు యు ఆర్ సేవింగ్ దెమ్, యు ఆర్ ట్రయింగ్ టు సేవ్ దెమ్. సో అట్లా మేము మీకు ఇస్తున్న బిరుదు ఇక్కడ మా కైజర్లో సంధ్యమ్మగా మిమ్మల్ని మేము పిలవాలని చెప్పేసి దాన్ని మీరు వెల్కమ్ చేయాలని కోరుకుంటున్నాం బేసిక్గా. థ్యాంక్ యూ అండి. కొంతమంది పిలుస్తారు. నేను చిన్నప్పటి నుంచి ఆర్గనైజేషన్లో ఉన్నా కాబట్టి నాకన్నా సీనియర్లు ఇప్పటికి నన్ను సంధ్యమ్మ అని పిలుస్తారు చాలామంది. అంటే నేను 13, 14, 12లోనే వచ్చేసేదాన్ని. అప్పుడు నాకన్నా సీనియర్లు పెద్దవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, ఇప్పుడు అందరూ సంధ్యమ్మ అనే పిలుస్తారు. అయితే బయట సమాజంలో ఎక్కువ మంది అక్క అంటారు మీరు అన్నట్టు. నేను ఇప్పుడు ఒకసారి ఒక ఫోటో చూశాను మీది, మీరు ఒక వైపు మాట్లాడుతున్నారు, మధ్యలో కేసీఆర్ గారు, పక్కన విజయశాంతి గారు. ఢిల్లీ ఆ కాంబినేషన్ ఒకప్పుడు బాగా అనిపించింది. ఎందుకు ఆ కాంబినేషన్ విరిగిపోయింది? అంటే అది తెలంగాణ ఉద్యమం కోసం అందరితో కలిసాము. అదేంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీ దాకా వెళ్ళిన ఏకైక మహిళా సంఘం POW. 500 మంది మహిళలను తీసుకుని అక్కడ ధర్నా చేశాం. ఎవ్వరు చేయలే, ఏ మహిళా సంఘం చేయలే, అంతమంది మహిళలు కూడా ఎప్పుడు చేయలే. అయితే 17 మంది ఎంపీలని పిలిచాం. అందులో అప్పుడు విజయశాంతి ఉంది, పక్కన జితేందర్ రెడ్డి కూడా ఉంటాడు. అందరూ వచ్చారు. వచ్చి అంటే ఒక్కొక్క టైం వచ్చిపోయినారు. ఆ రోజు ఆ ఫ్రేమ్ లో వీళ్ళు ముగ్గురు కనిపిస్తారు, వెనకాల ఉన్నారు, ఆ ముగ్గురు కనిపిస్తున్నారు, మధ్యలో కేసీఆర్ ఒకవైపు, మీరు ఒకవైపు విజయశాంతి గారు. మీరు ఆవేశంగా మాట్లాడుతున్నారు, బేసిక్ గా మాట్లాడుతున్నారు. అంటే ఆ ట్రయో కాంబినేషన్ బాగా అనిపించింది బేసిక్ గా. తెలంగాణ ఉద్యమంలో చాలా మీటింగుల్లో కేసీఆర్ గారు మేము కూడా మాట్లాడాం. చాలాసార్లు ఆయన నన్ను కోట్ చేసేవాడు, నన్ను గుర్తు చేసేవాడు. అది తెలంగాణ ఉద్యమ కాలం కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి చాలా పోరాట రూపాలు తీసుకున్నాం. అందులో వీళ్ళందరూ వచ్చారు. మీరు అన్నట్టుగా అది ఉద్యమంలో భాగంగా జరిగింది. ఆ తర్వాత ఆయన మమ్మల్ని కలిసింది లేదు, మేము ఆయనను సీఎంగా కలిసి రిప్రజెంట్ చేయాలని అనుకున్నాం. ఒక్కసారి పోడుభూముల సమస్యలో కలిసాం అంతే. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ మమ్మల్ని కలిసింది ఒకే ఒకసారి. అది కూడా పిలిపించుకున్నాడు. ఎందుకంటే 2014 జూన్లో గవర్నమెంట్ వచ్చింది. కరెక్ట్గా 11 నెలలకి హరితహారం తలపెట్టారు. మొదటి విడత హరితహారం వాళ్ళు తలపెడితే మే మంచి మండు టెండలు, May 25. ఆ రోజు 50 డిగ్రీలు ఉన్నాయని పోలీసులే అన్నారు. మండు టెండలు 10,000 మందితో మేము ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేసాం. ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చాక మొట్టమొదటి పెద్ద ధర్నా అదే. అసలు ప్రొటెస్ట్లే జరగలేదు. అప్పటికి 11 నెలలే కదా. పోలీసులు షాక్ తిన్నారు, ఈ మే ఎండల్లో వీళ్ళేంటి 10,000 మంది వచ్చారని. కానీ హరితహారం వస్తే పొడుభూములు పోతాయని మొదలు కనిపెట్టింది ఆదివాసీ సంఘాలు లేదా ఆదివాసీ తో పనిచేసే పార్టీలు. అట్లా అప్పుడు మమ్మల్ని పిలిపించారు కేసీఆర్ గారు. పిలిపించి జోగు రామన్న అందరూ ఉన్నారు, మన మినిస్టర్స్ అందరూ, ఆ ప్రియాంక వర్గీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్ సర్వీసెస్ ఉండే, అమ్మాయి స్మితా సబర్వాల్, వీళ్ళందరూ ఉండే, ఇంకా మంత్రులందరూ ఉండే. మాతో పిలిచి పొడుభూముల గురించి చర్చించినారు. దాదాపు 3 hours మాట్లాడారు. అదే మొదటిది, అదే చివరిది. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంత కష్టపడి పనిచేసిన వాళ్ళల్లో దగ్గర 90% రాజభోగాలు అనుభవిస్తున్నారు, అనుభవించారు. రాజభోగాలు అనుభవించారు, ఇంకా ముందు కూడా అనుభవిస్తారు. ఓకే, ఎందుకంటే అంత సంపాదించేశారు. మీరు ఆ 10%లో మీరు ఉన్నారు. మీకు ఎప్పుడు కూడా అరే నాకు కూడా అని ఎక్కడో ఒకటి చిన్నగా సంధ్యమ్మకి అనిపించలేదా ఒక్కసారైనా? నాకు అసలు ఎప్పుడు అట్లా అనిపించదండి. ఎందుకంటే
అట్లా అనిపించుకుంటే అలా అనిపించేదైతే జాబ్నే వదులుకొని ఒకటి నేను చాలా గర్వంగా చెప్తా, తెలంగాణ ఉద్యమంలో ఒక్కళ్ళ దగ్గర రూపాయి నేను తీసుకోలే. అంతే, నా లైఫ్లో నేను 2 పెట్టుకున్నా, పదవులు తీసుకోవద్దు, అవినీతికి పాల్పడద్దు, ఆర్థిక ప్రయోజనాల కోసం దిగజారొద్దు. ఇది నా లైఫ్లో నేను పెట్టుకున్న ప్రిన్సిపల్స్. ఇంకొక విషయం, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, నాలో జీలు ఉంటేనే పనిచేస్తా. నాలో తడి ఉన్నంత వరకు, జీలు ఉన్నంత వరకు, ఆ స్పిరిట్ ఉన్నంత వరకు పనిచేస్తాను. ఆ స్పిరిట్ పోయిన రోజు ఉండాలని గ్యారంటీ ఏం లేదు, పోతుందేమో. ఆ జీల్ కానీ, ఆ స్పిరిట్ కానీ, కమిట్మెంట్ కానీ మారచ్చు. మారినాక ఎవరు పని చేయకూడదు అనేది నా నమ్మకం. అది నాలో పోతే కూడా నేను పని చేయను. పాపం ఇప్పుడు ఏదైతే రాజకీయ నాయకులు కష్టపడి ఓట్లు వేయించుకొని గెలిచి మొత్తం ఖర్చు పెట్టేసి గెలుస్తారు వీళ్ళు. సో వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి. పాపం వాళ్ళు కూడా పేదలు అయిపోయారు ఇప్పుడు. ఎందుకంటే ఓట్ల గురించి డబ్బులు అడుక్కునేంత వరకే అయిపోయింది. వాళ్ళు వాళ్ళ ముఖంలో కూడా మీరు చూడండి, ఓటు అడిగినప్పుడు ఉంటుంది ఆ జాలి దైన్యం, అంటే దయనీయంగా అడుగుతారు. ఓటు అడిగినప్పుడు చూడండి ఎట్లా అడుగుతారు. కానీ అసలు చిన్న కార్పొరేటర్ పదవి నుంచి మీరు సర్పంచ్, వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారండి? మీరంటే పేదల గురించి ఆలోచిస్తున్నారు, పాపం వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా మీరు. వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలు తరతరాలు తినాలి కదా. ఇప్పుడు వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? వాళ్ళ గురించి ఎవరు ఉద్యోగం చేస్తారు? వీళ్ళు తరతరాల గురించి కూడా ఆలోచించకుండా, ఆ తరాన్ని పట్టించుకోకుండా వీళ్ళు పని చేస్తే వీళ్ళు తరతరాలకు కూడా పెట్టాలని చూస్తున్నారు. ఎప్పటికైనా కూడా ఇది అంటారు కదండి, పాండా బాక్స్ బద్దలవుతుందని. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. అంటే వాళ్ళే కింగ్ మేకర్. బయట రియల్ ఎస్టేట్ మాఫియానే, అక్కడ సెటిల్మెంట్లు చేసేవాడే రాజకీయాల్లో ప్రధానమైన పాత్రకు వచ్చే వరకు ఇంకా దిగజారిపోయినాయి. ఎందుకు పాలిటిక్స్ ఇంత డిగ్రేడ్ అయినాయి అంటే కంప్లీట్గా దాంతో ప్రజల మైండ్ సెట్ కూడా, అది బాగా పైసలు ఉన్నోడే మనకు పనిచేస్తాడేమో అంటే డబ్బులు పంచాలి. చంద్రబాబు హయాంలో మొదలైన డబ్బులు పంపిణీ కొనసాగుతూనే ఉంది. అంతకుముందు ఓట్లకి ఇంత ఏవో గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు, ఏవో చిన్న చిన్న చీరలు, ఓట్లో కుంకుమలో, క్రికెట్ కిట్లో ఇచ్చేవాళ్ళు. కానీ డైరెక్ట్గా ఓటుకి నోట్లు పంపడం అనేది చంద్రబాబు హయాంలో స్టార్ట్ అయింది. ఆయన అదే ఆ 99 ఒకేసారి మొదటిసారి చివరిసారి గెలిచాడు. అప్పుడే డబ్బులు నోట్లు పంచారు. అంతమంది ఎన్టీ రామారావు కూడా డబ్బులు నోట్లు పంచి రాలా, లేదా కాంగ్రెస్ వాళ్ళు కూడా అవి తర్వాత 99 లేటర్, ఏవైనా 99 లేటర్. అసలు మొన్న మనం చూసినాం కదా అక్కడ బై ఎలక్షన్ మన హుజూర్ నగర్, అసలు వీలే కదా, 5-6 ఓట్లుంటే ₹1,00,000 డబ్బులు వచ్చినాయి. అంటే అట్లాంటి దాంట్లో మనం రాజకీయాలు అంతగా దిగజారిపోయినాయి. ప్రజల్లో కూడా థిక్ స్కిన్డ్ అయిపోయారు ప్రజలు. అమ్మ, ఇది ములుగు జిల్లా ఏటూరు నాగారం రీజన్లో అక్కడ నిన్న ఒక ఎన్కౌంటర్ జరిగింది. 7 మంది నక్సల్స్ హతమయ్యారు. దీనిపై బేసిక్గా మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మీ మాటల్లో దీన్ని ఏ రకంగా చూస్తారు? మా దగ్గర అసలు మీడియాలో వచ్చే వర్షను, పౌర హక్కుల సంఘాలు చెప్పే వర్షనే ఉంటుంది. మాకు పౌర హక్కుల సంఘం కూడా దీన్ని ఖండించింది. అదే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఎవరికి ఇప్పుడు సీన్లో ఉన్నప్పుడు, యాక్షన్లో ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళకి చెప్పులో బూట్లో ఉంటాయి. పొట్టిగా బేర్ ఫుట్తో ఎవరు చేయరు, ఏదో ఒక చెప్పులో అన్నంలో విషం కలిపి. అదే వాళ్ళు ఎవరికి కాళ్ళకి చెప్పులు లేకపోవడం, బూట్లు లేకపోవడం, వాళ్ళందరూ నిద్రపోయిన స్టేజ్లో, పడుకున్న స్టేజ్లో ఉండడం, అన్నంలో విషం పెట్టారు అనే వార్త వినిపిస్తుంది. నిజమేంటో తెలీదు. అట్లాగే అసలు యాక్చువల్గా ఆ పార్టీలకు సంబంధించి మాకు నిజంగా ప్రత్యక్షంగా ఏం తెలియదు, సమాచారాలు కూడా ఉండవు. ఎప్పుడైనా వాళ్ళ పౌర హక్కుల సమస్యలు వచ్చినప్పుడు, వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగించినప్పుడు సభ్య సంఘాలతో పాటు, పౌర సంఘాలతో పాటు ప్రజా సంఘాలుగా మేము ఉంటాం. కానీ పోలీసులు వాళ్ళకి సంబంధించి మాకేదో తెలుసు అన్నట్టుగా మా మీద కూడా కేసులు పెడతారు. ఇప్పుడు పక్కనే తాడవాయి ఊప కూడా అందులో భాగమే. ఇప్పుడు అందులో నేను కూడా ఉన్నానని చెప్పా కదా. కాబట్టి పార్టీలు వాళ్ళ రాజకీయ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తాయి. వీళ్ళు ఏదో సమావేశాల కోసం అని వచ్చారని చెప్పేసి డిఫరెంట్ స్టోరీస్. కానీ బాధపడవలసిన విషయం ఏంటంటే దాంట్లో ఎక్కువ మంది చనిపోయింది తెలంగాణ వాళ్ళే. అవునండి. ఛత్తీస్గఢ్ పోలీసులు చేశారని చెప్తున్నప్పటికీ తెలంగాణ నాయకులే చనిపోయారు. ఆపరేషన్ కగార్ పేరుతో మోడీ షాలు ఏదైతే మొదలు పెట్టారో, అంటే ఆదివాసీల మీద ఆఖరి యుద్ధం అన్నారు. అది ఎంత అన్యాయం అండి. రామ్జీ గోండు, కొమరం భీం నుంచి వాళ్ళు పోరాడుతున్నారు.
ఎవరు ఆఖరి యుద్ధం అని ఏ పాలకులు చెప్పలే, బ్రిటిష్ పాలకులు కూడా చెప్పలే. అంతకన్నా ఘోరంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. బ్రిటిష్ పాలకులే ఇది ఆఖరి యుద్ధం అని చెప్పలే, కానీ వీళ్ళ మోడీ షాలు ఇది ఆఖరి యుద్ధం అని ప్రకటించడం అంటే ఆదివాసీలను అంతమందిస్తాం, మొత్తం అడవులు మా చేతుల్లోకి తీసుకుంటాం, ఆదానికి ఇస్తాం. ఇవాళ ఆదాని పెరుగుదల ఈ మొత్తం జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతున్న ఆదివాసీలకు సంబంధించిన వనరులను అప్పచెప్పడంలో అతని ఎదుగుదల ఎక్కడుందో మనం వెతకాలి. అంటే ఇప్పుడు మీ అభిప్రాయం, ఇప్పుడు ఏదైతే ఎన్కౌంటర్స్ జరిగాయో దీనికి అదానికి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే ఆదాని అనే ఒక పెట్టుబడిదారుడు ఈ దేశంలో ఒక కార్పొరేట్ పాలన కొనసాగింపులో భాగంగా ఈ పాలకులు కొనసాగిస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలు ఈ పాలకులు ప్రజల మీద రుద్దడంలో భాగమే ఆపరేషన్ కగార్. ఎందుకంటే డ్రోన్స్ తోటి వాళ్ళ మీద దాడులు చేయడం, ఆడవాళ్ళు స్నానాలు చేస్తుంటే ఫోటోలు తీసి వాళ్ళకే తీసుకువెళ్ళి చూపించడం. అసలు ఆదివాసీ మహిళా నాయకులు ఏమంటున్నారు, సోరీ మాటల్లో చెప్పాలంటే, మా ఆడవాళ్ళ జీవితం అయితే అత్యాచారం, లేకపోతే సరెండర్, లేకపోతే చావు, ఆత్మహత్య, జైలు, ఇదే మా జీవితం. ఆత్మహత్యలు చేసుకోవాలి, జైళ్ల పాలు అవ్వాలి, సరెండర్ అవ్వాలి, ఇంకొక జీవితం మాకు లేదు అంటే ఎంత అన్యాయం అండి. ఆదివాసీలు ఈ దేశ పౌరులు కాదా? ఎన్ని రేపులండి. నేను ఈ మధ్యకాలంలో ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం హైదరాబాద్లో కూడా సుందర విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ జరిగింది. 2 రోజులు జరిగింది. వాళ్ళందరూ మాట్లాడారు. బస్తర్ నుంచి వచ్చిన వాళ్ళు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు, మధ్య భారతంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడుతుంటే చాలా బాధేసింది. ఇప్పుడు డిసెంబర్ 9 ఢిల్లీలో ఉన్నట్టుంది కదండి. ఇప్పుడు ఉన్నాయి. అసలు నాకు ఎంత బాధేసిందంటే వాళ్ళు చెప్తున్న విషయాలు, ఉదయాన్నే 4 గంటలకు వచ్చేస్తారు, మగవాళ్ళు దొరికితే వాళ్ళని చంపేస్తున్నారు, వాళ్ళకి డ్రెస్సులు వేస్తున్నారు చంపేసి అని వాళ్ళు పారిపోతారు. కనిపించిన ఆడవాళ్ళ మీద అత్యాచారాలు. ఈ దేశంలో మీడియా ఉంటే, ఈ దేశంలో పౌర సంఘాలు ఉంటే, ఈ దేశంలో ప్రజల హక్కులు, మహిళల హక్కులు, ఆడవాళ్ళు గౌరవం మాట్లాడే వాళ్ళు ఉంటే, ఒక్కసారి బస్తర్ వెళ్ళి, ఛత్తీస్గఢ్ వెళ్ళి ఎంతమంది అత్యాచారాలకు గురవుతారో చూడాలండి. ఆ ఆడవాళ్ళు ఎంతమంది పిల్ల జల్ల, చిన్న పెద్ద, ముసలి ముతక అత్యాచారాలకు బలవుతున్నారు. ఇక అసలు వాళ్ళందరూ 2 రోజులు చెప్పింది విన్నాక నేను ఒకటే అన్నా, ఒక చేత్తో బందూకులు, మరో చేత్తో పురుషాంగాలు పట్టుకుని వెళ్తున్నారా పారామిలిటరీ దళాలు? మీకేం పని ఆదివాసీ ఏజెన్సీల్లో? మీకేంటి మధ్య భారతంలో ఉన్న అడవుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఏం పని? పారామిలిటరీ దళాలకి ఏం పని? అంత దారుణంగా వాళ్ళ మీద పడుతున్నారు. అత్యాచారాల పర్వం అంటే ఒకప్పుడు కాశ్మీర్లో చూసాం, అంతకన్నా ఘోరంగా ఇవాళ ఆదివాసీల మీద చేస్తున్నారు. నేనేమంటానంటే యుద్ధం పార్టీలు చేస్తున్నాయేమో, మావోయిస్టులు చేస్తున్నారేమో, కానీ మొత్తం ప్రజలంతా యుద్ధం చేస్తున్నారండి. మావోయిస్టులు ఒక రాజకీయ పార్టీ ఒక విధానంతో పోరాడుతున్నారు, మీరు వాళ్ళతో తేల్చుకోండి. కానీ సామాన్య ఆదివాసీల మీద దాడులు ఏంటి, ఆదివాసీ మహిళల మీద అత్యాచారాలు ఏంటి? మొత్తం ఎలా అంటే చనిపోయిన అమ్మాయిని మళ్ళీ క్లెయిమ్ చేసుకోవడానికి ఆమె బతికుందని చూపిస్తారు. బతికున్న ఆమెను చచ్చిపోయిందని, ఒక ఆమె బతుకుంది కానీ చచ్చిపోయిందని రివార్డు తీసుకుంటారు. ఎందుకు అంటే వీళ్ళని ఆదివాసీ ప్రజల్ని చంపితే రివార్డులు ఇస్తుంది ప్రభుత్వం. అంటే వీళ్ళు వేరే దేశస్తులా? ఆదివాసీలు భారతీయులు కాదా? ఆదివాసీ ఇవాళ బీజేపీలో ఉన్న ఆదివాసీ సంఘాలు, ఆదివాసీలు ఆ జెండా మోస్తున్న వాళ్ళు ఆలోచించాలి. ఇవాళ మొత్తం మధ్య భారతంలో ఆదివాసీల మీద గుళ్ళ వర్షం, డ్రోన్లు, బాంబింగులు జనవరి నుంచి మొదలైన బాంబింగులు. జూన్లో ఆపరేషన్ కగార్ ప్రకటించారు. జూన్ నుంచి ఇప్పటికి 300 మందిని చంపారు. ఈ 300 మంది మనుషులు కారా? ఆదివాసీలు కారా? ఈ దేశస్తులు కారా? వాళ్ళ అమాయకులు కారా? పౌరులు కారా? వాళ్ళని ఈ రకంగా చంపుతుంటే మాట్లాడలేని మీరు ఇలా అంటున్నారు. గవర్నమెంట్ పోలీసులు వాళ్ళు నక్సలైట్లు అని అంటున్నారు. నేను అదే చెప్తున్నాను, నువ్వు మావోయిస్టులను పట్టుకుని నక్సలైట్ అని వాళ్ళతో తేల్చుకో, కానీ వాళ్ళని కూడా చంపొద్దు. సుప్రీంకోర్టు చెప్పింది నక్సలైట్లకు కూడా హక్కులు ఉన్నాయి. మావోయిస్టు పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ విధానంతో పనిచేస్తుంది. సరే, ఒక నక్సల్ ఖైదీని పట్టుకుంటే అతన్ని ఎట్లా విచారణ చేయాలి, అతన్ని ఎందుకు జైల్లో పెట్టాలనేది రాజ్యం మాట్లాడుకోవచ్చు. నేను దాని జోలికి వెళ్ళట్లా. కానీ సామాన్యుల ఇళ్ల మీద బాంబులేసి, డ్రోన్లతోటి దాడులు చేసి, పిల్లల్ని చంపుతూ ఒక నెల బాబు చనిపోయాడు, 12 నెలల పాప చనిపోయింది. ఒక మూగ అమ్మాయి చంపేశామని చెప్పి రివార్డు పొంది మళ్ళీ బతుకుంటే ఇంకొక నక్సలైట్గా ఆమెకు డ్రెస్ వేసి ఒకే అమ్మాయికి 2 సార్లు రివార్డు పొందారు.
చూడండి ఇట్లా ఎన్నో. ఒక ఆమెను తీసుకొచ్చి ఒక తల్లికి చూపించి నీ బిడ్డ ఒప్పుకోమంటే నా బిడ్డ కాదు అన్నా కూడా ఆమెని బలవంతంగా ఆమెతో సంతకం తీసుకుని ఆమె బిడ్డ చనిపోయినట్టుగా సృష్టించి రివార్డ్స్ తీసుకున్నారు. అంటే ఏం కల్చరు, లేకపోతే ఏ విలువల్ని బోధిస్తారు వీళ్ళు? ఎప్పటికైనా వీళ్ళని నమ్ముతారా? ఎప్పటికైనా ఈ పోలీసుల్ని, ఈ రాజ్యాన్ని నమ్ముతారా? ఇంత నిర్బంధం ఎదుర్కొనే వాళ్ళు మొత్తం జనమంతా వ్యతిరేకం అంటే వాళ్ళు ఎవరు అనుకూలంగా ఉంటారు? ఇంత నిర్బంధాన్ని ఎదుర్కొన్న వాళ్ళు కాబట్టి అనుకూలంగా ఎవరు ఉండరు. రెండవది ఇప్పటికైనా చూడండి, ఆదివాసీ ప్రాంతాల్లో విషజ్వరాలు మనకు వర్షాకాలం వస్తే మనమంతా మంచం ఎక్కుతుంది, పిట్టల్లా రాలిపోతుంటారు. అంటే వాళ్ళకి వైద్యం ఉండదు, వాళ్ళకి చదువు ఉండదు, వాళ్ళకి ఆరోగ్యం ఉండదు. విషజ్వరాలు ఇప్పటికీ ప్రసూతి మరణాలు జరుగుతున్నాయి ఆ ప్రాంతాల్లో. ఇవన్నీ అంటే వాళ్ళకి ఏ సంక్షేమం అందదు, ఎక్కడ వాళ్ళని మనుషులుగా చూడరు. కానీ వాళ్ళ కాళ్ళ కింద ఉన్న భూమి, ఆ భూమిలో ఉన్న వనరులు, ఖనిజ సంపద కావాలి కాబట్టి మేము ట్రెజర్ హంట్ చేస్తాం, అందుకోసమే గ్రీన్ హంట్ అని పేరు పెట్టుకుని బయలుదేరాం అన్నారు. గ్రీన్ హంట్ ఎందుకు అంటే ట్రెజర్ హంట్ కోసం. ట్రెజర్ హంట్ అడ్డొచ్చే వాళ్ళని రెడ్ హంట్ చేస్తాం, అది మావోయిస్టులు అంటారు, ఇంకోటి అంటారు విప్లవకారులు అంటారు. ఇవాళ ఆపరేషన్ గ్రీన్ హంట్ నుంచి కగారుకు వచ్చారు, కానీ జరుగుతున్నది మాత్రం విధ్వంసం.